తెలంగాణలో కొలువుల జాతర జోరందుకుంది. త్వరలో మరో 55,418 పోస్టులను భర్తీ చేసేందుకు రేవంత్ ప్రభుత్వం రంగం సిద్దం చేస్తుంది. వీటిలో మహిళా శిశు సంక్షేమ శాఖలోని 6,399 అంగన్వాడీ టీచర్, 7,837 హెల్పర్ పోస్టులు, రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలనా అధికారుల నియామకాల భర్తీకి కార్యాచరణ ప్రారంభమైంది. ఇవి కాకుండా వివిధ శాఖలన్నిటిలో కలిపి మరో 30,228 పోస్టులను భర్తీ చేయాలని ఆయా శాఖల అధికారులు గుర్తించారు. వీటి భర్తీ దిశగా సర్కార్ అడుగులు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు వివిధ శాఖల్లో 58,868 పోస్టులను భర్తీ చేసింది. ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న కారుణ్య నియామకాలు కూడా వీటిలో ఉన్నాయి. అడ్డంకులన్నింటినీ తొలగించి తెలంగాణ ప్రభుత్వం వీటిని భర్తీ చేయడం విశేషం. అలాగే గ్రూప్ 1, 2, 3లో ఎంపికైన 2,711 మందికి త్వరలోనే నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 15 నెలల కాలంలోనే 61,579 పోస్టులను భర్తీ చేసినట్లు అవుతుంది. ఇక 55,418 పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చి వాటిని కూడా భర్తీ చేస్తే నియామకాల సంఖ్య 1,16,000 దాటనుంది. నిజానికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవి విరమణ వయసును 65 ఏళ్లుగా నిర్ణయించడంతో రిటైర్ అయ్యేవారి స్థానంలో కొత్త వారిని నియమించడంతో పాటు ఖాళీ స్థానాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హతలు కలిగిన హెల్పర్లకు టీచర్లుగా పదోన్నతి కల్పించనున్నారు.